ప్రోగ్రామ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. And all the fans, here comes the Power King. We call him Gabbar Singh. Gabbar Singh, all India ki hyper Singh. Video peru inte kandala kundalona gulla sounding. అక్కడ ఈ గన్కి అంతకు మించి రేంజ్ లేదురా. ఈ అద్దావా నాకు కొంచెం తెక్క ఉంది, కానీ దానికి లెక్క ఉంది. గబ్బర్ సింగ్ స్టేషన్ నుండి పారిపోవడం అంటే పైకి పోవడం. అరే ఓ గబ్బర్ సింగ్ కా ఫౌజియో, ఉఠా బందూక్ లగాని సారా. సౌండ్ పెట్టమని చెప్పి తెలిస్తే షూట్ చేయలేదు సార్. టార్గెట్ అన్నప్పుడు స్టడీగా స్ట్రిప్ గా ఉండాలి. ట్రైనింగ్ లో టార్గెట్స్ కదలవరా, కానీ ఫీల్డ్ లో దిగే క్రిమినల్స్ కథలు పరిగెడతారు. మీ సార్ని కలవాలి. సార్ కొంచెం బిజీగా ఉన్నాం. సిద్ధప్ప నాయుడు వచ్చాడని చెప్పు. అపాయింట్మెంట్ లేకుండా మా సార్ అంత ఈజీగా ఎవరిని కలవరు. అది చెప్పడానికి నువ్వెవట్రా? నేను చెప్పిన ఒకటే, నా ఫ్యాన్స్ చెప్పిన ఒకటే. కొండవీడికి స్వాగతం. నేను అధికార పార్టీ మనిషిని, కొండవీడు యువజన నాయకుడిని, ఈ ఊరికి వెలుగునిచ్చే సూర్యుడు లాంటోడు. నువ్వు ఈ పొద్దు తిరుగుడు పూలా ఉంటే మంచిది. ఇది బ్యాంక్ డబ్బు పట్టుకుని అందరికీ అకౌంట్ సెటిల్ చేసావటగా, అభినందిద్దామని వచ్చా. నాకు అందులో అకౌంట్ ఉంది. మరి నా అకౌంట్ ఎప్పుడు సెటిల్ చేస్తావు? నీ అడ్రస్ ప్రూఫ్ మిస్ అయింది. చేస్తా, దొరకగానే అకౌంట్ సెటిల్ చేస్తా. అంత నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, దమ్ముంది, ధైర్యం ఉంది. అవన్నీ నాకు ఉన్నాయి. అయితే నేనే నీకు పోటీ. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాడు, రాలేదు. ఎందుకంటే సిద్ధప్ప, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. నా చరిత్ర నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నా. చరిత్రల గురించి, చెత్త పుట్టల గురించి నేను తెలుసుకోను. నీతో గొడవ పడ్డానికి రాలేదు, పరిచయం చేసుకుందాం వచ్చా. నేను మాత్రం ముందు గొడవ పడ్డాకే పరిచయం చేసుకుంటాను. ఈ ఏరియాలో నా పాపులారిటీ గురించి నీకు తెలీదు. పాపులారిటీ ఏముందిలే, పాసింగ్ క్లౌడ్ లాంటిది. వాతావరణం వేడెక్కితే వానై కరిగిపోద్ది. నేను ఆకాశం లాంటాడు. ఊరుమొచ్చినా, మెరుపు వచ్చినా, పిడుగొచ్చినా నేను ఎప్పుడు ఒకేలా ఉంటాను. నా ముందు వచ్చే పాసింగ్ క్లౌడ్స్ ని చూపించుకెళ్ళు. నేను పాసింగ్ క్లౌడ్ ఎట్లా? కంటిన్యూ చేయి. तेरा काम क्या है यहाँ, ये मेरा जहाँ, ये मेरा घर, मेरा आशिया, ये मेरी दुनिया. तेरा काम क्या है यहाँ. ఆటొచ్చి 10 ఏళ్ళైంది, అయినా పవర్ తగ్గ. ఎవరిని గుమ్మం అడుగు పెట్టడానికి పోలీసులు భయపడతారంటగా. ఇప్పుడు నీ గుండెల మీద అడుగు పెట్టేవాడు వచ్చాడు చూడు, సరిగ్గా చూడు. నాలాంటి చంపాలంటే ఏసేయాలి, మిస్ అవ్వకూడదు. ఇప్పుడు చూడు, ఒక్కడు కూడా మిగలలేదు అక్కడ. నీకు మనుషులే పంపడం తెలుసు, నాకు చంపడం తెలుసు. నీ రాజకీయాల్లో కట్టొస్తున్నాను కదంతా. ఇప్పుడు చెప్తున్నా, రాసుకో. నీకు నీ హైకమాండ్ టికెట్ ఇచ్చిన గబ్బర్ సింగ్ టికెట్ ఇవ్వడు. నామినేషన్ కూడా ఏరియాలో ఇవ్వడు. ఈ పిచ్చేషాలు వేయద్దంటున్నా, మాట్లాడుతున్నాం కదా ఇక్కడ.
చావడానికి కూడా కంగారంటారా మీకు హ? నీ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకో, బయటికి రానీకు. నువ్వు టికెట్ ఇవ్వడం ఎట్లా? అలా చెప్పుతున్నావు ఎట్లా? టిక్కా నీకు? అవునరా, నాకు కొంచెం దిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. దిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకు ఈ గబ్బర్ సింగ్ గారిని గెలికాను నువ్వు అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. ఏయ్, అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. ఈ భైలోకే నాకాబంది పెడతావా నువ్వు? ఈ భైలోకే వీళ్ళంతా నేను బతకనిస్తే బతుకుతున్న బానిసలు. వీళ్ళ కోసం నువ్వు బానిసల నాయకుడివా? నువ్వెక్కడ నిలబట్టావో తెలుసా? ఈ భైరవ సామ్రాజ్యంలో ఇక్కడి నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం కూడా నాదేరా. పుట్టిన ప్రతి ఎదవ భూమి తన సొంతం అనుకుంటాడు, కానీ ఏ ఎదవైనా ఈ భూమికే సొంతం. ఒకరికి తలగేసి నీలాంటి వాడు పుట్టిన ప్రతిసారి తెగ నరకడానికి నాలాంటి వాడు పుడుతూనే ఉంటాడు. పుట్టాడు! ఇద్దరిని కొడితే నాయకుడు అవుతావా? నేను సైగ చేస్తే సైన్యం వస్తుందిరా. ఒక్కరివేం చేయగలవు? ఒక్కరివే 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 ఒక్కడే! ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఒకటే. ఎంతమంది మోసే చరిత్ర రాసేది ఒక్కడే. ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. నిన్ని కమాన్ దాటించే లోపు నాలోని సమూహాన్ని చూపిస్తా. చూస్తావా? అలాగే ఇప్పుడు కార్యక్రమం ఎంతవరకు పోలీసు చూసారు, అలాగే మన ప్రేక్షకుల కోరిక పైన ఒడియాసం వేయమని కోరే జై జనసేన.